హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం ఇంట్లో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా అలాగే చిటికెలో అయిపోయే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దాన్ని 1 నిమిషం పాటు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు 1 చెంచాడు ధనియాలు యాడ్ చేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న పెద్ద పెద్ద టమాటా ముక్కలు యాడ్ చేసుకొని వాటిని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలా ఒక 2 నిమిషాల్లో మన టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మగ్గించిన టమాటోస్ అంతా వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అది బాగా పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టాలి. ఆ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే మెంతులు వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇది ఆప్షనల్. అంతా బాగా కలుపుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. తాలింపుని పచ్చడిలో వేసుకుంటే మన టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.